ఈరోజు పక్షిరాజు అంటే గ్రద్ద. పక్షిరాజు అంటే ఏంటి? గద్ద. ఈ పక్షిరాజు మనకేం నేర్పిస్తాడు, దాన్ని చూచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ ప్రకృతిని చేసినప్పుడు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఈ ప్రకృతిని దేవుడు చేశాడు. ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతో ఈ లోకంలోకి హీరోని ఎంటర్ చేశాడు. అందగాడిని దింపినాడు. ఎవరు అందగాడు? ఆదాము. కానీ ఆదాము దేవుని కోరికను నెరవేర్చాడా లేదా భంగపరిచాడా అంటే, ఆదాము దేవుని కోరికలను ఏం చేశాడు? నెరవేర్చకపోగా భంగపరిచాడు, విఫలం చేశాడు. ప్రారంభంలోని దేవునికి ఏమొచ్చిందంటే కోపం రగులుకునింది. దేవుడు కోపంతో నిండిపోయాడు. కోప్పడ్డా ఆయన ఏం చేశాడంటే ఆదాం మీద హవ్వ మీద వాత్సల్యం చూపించాడు. కోప్పడుతూనే ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడండి? ఎక్కడ చూపించాడండి అంటారా? దేవుడు ఆదాం మీద కోప్పడి మెడబట్టి బయటికి గెంటేటప్పుడు ఏం చేశాడు? వాళ్ళకేం చేయించాడు? చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించాడంట. నిజంగా ఆయనకి కోపమే, ఇంకేమీ లేదు ఆయనలో వారి మీద. అంటే మెడబెట్టి గెంటిచ్చే వాళ్ళకి ఎవరికైనా చొక్కాయలు చేసి తొడిగిస్తారమ్మా? ఇప్పుడు మీరే ఎవరి మీదైనా కోపంతో మెడబట్టి గెంటేస్తా ఉంటారు. గెంటేసేటప్పుడు ఉండు కొద్దిసేపు ఉండు, కొత్త డ్రెస్ తీసుకొని వస్తా, కొత్త డ్రెస్ వేసి మళ్ళీ గెంటతాను అనేసేవాడిని గెంటతారా? అంటే అలా చేస్తున్నాడంటే ఆయనలో ప్రేమ ఉందా, కోపం ఉందా? ప్రేమ కనపడతా ఉంది. హల్లెలూయా. వారు చేసిన తప్పుని బట్టి వారిని శపిస్తున్నా కోప్పడుతున్నా ఆయనలో ఏముందంటే ప్రేమ ఉంది. కాబట్టి ప్రారంభంలోనే వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు కాబట్టి ఆయన కోపానికి గురయ్యారు. ఆనాడు చిన్న చిన్న తప్పిదాలకి దేవుడు కోప్పడితే, ప్రస్తుతం ఘోరమైన పాపాలు, భయంకరమైన పాపాలు చేస్తున్నాం ఈ దినాల్లో. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత కోప్పడతాడు? ఆ చిన్న చిన్న తప్పిదాలకే దేవుడు భరించలేకపోతే, సహించలేకపోతే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాపాలు ఏంటంటే ఘోరమైన పాపాలు. ఇప్పుడు వీటికి అలవాటు పడిన మనల్ని దేవుడు క్షమిస్తాడంటే, దేవుడు మన మీద వాత్సల్యం చూపిస్తాడా లేదా జాలి పడతాడంటే జాలిపడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మారాలి. మనం ఏం చేయాలి? మారాలి. మార్పు ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు ఆ మార్పు ఎలా వస్తుంది, మనం ఎలా మారాలి అనేది ఈ పక్షిరాజు గుండా లేదా పక్షిరాజు నేర్పించే విషయాలను మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిగా యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. హల్లెలూయా. ఏవి మనకు బోధ చేస్తాయంట? మృగములను ఏం చేయి? విచారించి అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించి అవి నీకు తెలియజేస్తాయి అంటున్నాడు. అంటే వేటిని చూసి నేర్చుకోమంటున్నాడు? మృగాలను చూసి మనుష్యులైన మనం నేర్చుకోవాలంట. మన స్థితి అంత దీనస్థితే. అసలుకి మృగాలు గొప్పవే, మనుషులమైన మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. ఎందుకంటే జ్ఞానం విషయంలో కావచ్చు, తెలివి విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, మనకు మాటలు ఉన్నాయి, వాటికి ఏమి లేవు? మాటలు లేవు. ఏ జంతువైనా మాట్లాడుతుందమ్మా? తన భావాన్ని వ్యక్తపరుస్తుందా? భావాన్ని వ్యక్తపరచలేదు. కానీ మనిషి భావాన్ని వ్యక్తపరిచేదానికి మాటలు పెట్టాడు, అనేకమైన పలుకులు నోట్లో పెట్టాడు. ఎంత గొప్పవాడు మనిషి. ఇప్పుడు ఈ గొప్పవాడైనటువంటి మనిషిని ఎక్కడికి పొమ్మంటున్నాడో? మృగాల దగ్గరికి పో, పక్షుల దగ్గరికి పో అంటున్నాడు. పోతే ఏం జరుగుతుందయ్యా అంటే, అక్కడికి పోయి నిల్చుంటే కాదు, విచారిస్తే అవి నీకు బోధిస్తాయి, టీచింగ్ చేస్తాయి. అవి నీకేం చేస్తాయంటే ఆలోచన చెప్తాయి. ఏం ఆలోచన చెప్తాయి? వాటికున్న లక్షణాలను నీకు చెప్తాయి. ఇంకో చోట కూడా ఒక మాట అంటాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి
జ్ఞానము తెచ్చుకొనుము. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఇప్పుడు? ఇంత ముందుగా వచనాలు చూస్తే మృగాలు, పక్షులు అంటాడు, కింద భూమి అంటాడు, కింద ఆకాశం అంటాడు, వాటిని విచారణ చేయి, అవి నీకు బోధిస్తాయి, తెలియజేస్తాయి అంటాడు. ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళు. అవి ఏం చేస్తాయంటే వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎవరు జ్ఞానం తెచ్చుకోవాలంట? మనుషులు. దేవుడు మనుషులకి ఏమి ఇచ్చాడు? ప్రారంభంలో జ్ఞానాన్ని ఇచ్చాడు. రారాజుగా మనిషిని చేశాడు, భూమిని పరిపాలించమన్నాడు. అసలు మృగాలన్నీ కూడా ఎక్కడికి వచ్చాయంటే ఆదాము దగ్గరికి వచ్చాయి, ఆదాం పాదాల దగ్గరికి వచ్చాయి. ఆదాం పాదాల దగ్గరికి వచ్చేసి, ఆదాం మాకేం పెట్టు, నామకరణం చేయి, మాకు పేర్లు పెట్టు అనేసి ఆదాం కాళ్ళ దగ్గరికి వస్తే ఆదాం ఏం చేశాడంటే అన్నిటికీ, మృగాలన్నిటికీ పేరు పెట్టాడు. నీ పేరు ఏనుగు, నీ పేరు సింహం, నీ పేరు పులి, నీ పేరు నక్క, నీ పేరు కుక్క అనేసి అన్నిటికీ పేర్లు పెట్టాడు. జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరంటే ఆదాం. అలా ఒక్కొక్క జంతువుకి అన్ని జంతువులకి పేర్లు పెడితే చివరిలో ఒకటి వచ్చింది, ఒక బలహీనమైన జీవి, చిన్న జీవి. అదేంటనే చిన్నగా వంగి చూశాడు, చిన్నగా ఉంది. అందుకని చిన్నగా ఉంది కాబట్టి దీని పేరు ఏం పేరంటే చీమ. నీ పేరు చీమ, వెళ్ళిపో అనేసి చీమ అని పేరు పెట్టి వెళ్ళిపోయింది చీమ. ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన చీమ దగ్గరికి ఎవరిని వెళ్ళమంటున్నాడంటే మనల్ని వెళ్ళమంటున్నాడు. వెళ్ళిపోయి ఏం తెచ్చుకో అంటే వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. వాటిని చూసి ఇప్పుడు నువ్వు జ్ఞానం నేర్చుకో అంటున్నాడు. ఏం నేర్చుకోవాలి? ఒక్కొక్క జంతువు నుండి. ఇప్పుడు చీమను చూసాం, చీమను చూసి ఏం నేర్చుకోవచ్చు? చీమకు ఉండే గుణాలు ఏంటి? క్రమశిక్షణ. చీమలు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామా? గందరగోళంగా వెళ్తాయి, ఎటబడితే అట్ట వెళ్తాయా? ఒక క్రమం, లైన్గా పోతాయి. ఎవరో దానికి చెప్పినట్టు, దానికి నేర్పించినట్టు ఒక లైన్గా పోతాయి. మనకు లేదు ఆ క్రమశిక్షణ. మనం చర్చికి వచ్చే విషయంలో క్రమశిక్షణ లేదు, మందిరంలో కూర్చునే విషయంలో క్రమశిక్షణ లేదు. విచిత్రం ఏంటంటే ఆ సినిమా హాల్లో ఉంది క్రమశిక్షణ. హల్లెలూయా. ఎటు చూసినా లైన్ కనబడతా ఉంటుంది వాళ్ళకి. పాపం చేసేదానికి క్రమంగా కూర్చుంటున్నారు. మనం చర్చిలో కూర్చోం క్రమంగా. గోళ్ళకు ఆనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అటు చూసేవాళ్ళు ఇటు చూసేవాళ్ళు ఉంటారు, క్రమంగా లేని వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారు. కానీ చీమల్లో ఏముందంట? క్రమశిక్షణ. బస్సు ఎక్కే చోట చూడండి, రైలు ఎక్కే చోట చూడండి, గందరగోళంగా ఎక్కుతూ ఉంటారు. క్రమశిక్షణ ఉండదు. ఈ మధ్యలో లేడీస్ ఫ్రీ అనేసరికి ఇంకా భయంకరంగా ఉంది. ఏ బస్సులో చూసినా లేడీసే తోసుకొని వెళ్ళిపోతా అంటారు. హల్లెలూయా. ఒక ఆమె మదనపల్లి నుండి తిరుపతికి వెళ్తా ఉంది. ఏంటి అంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తూ ఉంటారంటే టీ తాగడానికి వెళ్తుందంట. తిరుపతిలో టీ బాగుంటుందంట, అందుకని టీ తాగడానికి వెళ్తుందంట. ఎక్కడి నుండి? మదనపల్లి నుండి తిరుపతికి. హల్లెలూయా. ఫ్రీ అనేసరికి ఎంత బాగా వాడేస్తూ ఉంటారు చూడండి. అలా ఎటు పడితే అటు మనుషులు ఉంటే చీమలు ఏం చేస్తున్నాయంటే క్రమంగా వెళ్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ప్రార్థన చేసే విషయంలో క్రమం లేదు, వాక్యం చదివే విషయంలో క్రమం లేదు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో క్రమం లేదు, మన భక్తి విషయంలో క్రమం లేదు. భక్తిని నేర్పిస్తా, క్రమాన్ని నేర్పిస్తాండి ఆ చీమలు. ఇంకా చీమలకి ఏముంది? ముందు చూపు. వేసవి కాలంలో ఏం చేస్తాయంట? ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. రాబోయేది చలికాలం, రాబోయేది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో, చలికాలంలో మనం కష్టపడలేము, ఆహారాన్ని సిద్ధపాటు చేసుకోలేము, మనం బ్రతకలేము. కాబట్టి ముందుగానే వేసవి కాలంలో మనకు అవకాశం ఉన్నప్పుడే, మనకు సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మనం కష్టపడాలి. మళ్ళీ కష్టపడలేమనేసి ముందుగానే కష్టపడతా ఉండాయి. హల్లెలూయా. ఆ జ్ఞానం మనకుందా? భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కావచ్చు, భూమి మీద అవసరతలు తీర్చుకోవడానికి కోసం కావచ్చు, మనకు అటువంటి జ్ఞానం ఉందా? మనం ఆత్మీయ విషయంలో సోమరులుగా ఉంటాం. హల్లెలూయా. అనేక విషయాల్లో సోమరులుగా ఉంటే చీమలు ఏం చేస్తున్నాయంటే మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. ఒక శాస్త్రవేత్త చీమల మీద పరిశోధన చేసి ఆయన ఇంట్లో ఒక గదిలో పెట్టి చీమలన్నింటినీ వాటి మీద పరిశోధన చేస్తే ఆ చీమలను ఏం చేశారంటే గుర్తులు పెట్టాడు. వయసైన చీమలు ఏంటి, గాయపరచబడిన చీమలు ఏంటి, లేదా వయసులో చిన్నగా ఉన్న చీమలు ఏంటి అని వాటిని గుర్తులు పెట్టాడు. గుర్తులు పెడితే ఎక్కువగా ఏది కష్టపడుతున్నాయంటే వయసైన చీమలు, గాయపరచబడిన చీమలు, రేపో మాపో చనిపోయే చీమలు ఎక్కువ కష్టపడుతున్నాయంట. ఎందుకంటే ఆ చీమలకి ఏమని ఆలోచన అంటే మేము కష్టపడాలి, ఎందుకంటే మా వయసు అయిపోతుంది, మేము చనిపోతాం, ఇంకా కష్టపడి ఏం చేయాలంటే ఈ చిన్న చీమల్ని మేము కాపాడాలి, వాటి భవిష్యత్తును కాపాడాలి, మేము కష్టపడాలి, మేము చనిపోబోతున్నాం, మేము గాయాలు అయిపోయినా ఇంకా మాది టైం అయిపోతుందని కష్టపడుతున్నాయి. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుంది?
సమయం అయ్యేసరికి, వయసు అయ్యేసరికి, కాలం గడిచేసరికి మనం ఎలా అయిపోతామంటే మందిరానికి రావడం మానేస్తాం, దేవుని పని చేయడం మానేస్తాం, రక్షణ పొందడం మానేస్తాం. ఏముందండి, మాకు టైం అయిపోయిందండి, మాకు వయసు అయిపోయిందండి, మేమేం చేస్తాం, మాదేముంది ఇంకా అనేసి ప్రార్థనలకు రావడానికి అన్నిటికీ తగ్గించేస్తాం వయసు అయ్యేసరికి. కానీ చూడండి, చీమలు ఎన్ని నేర్పిస్తున్నాయి, ఎన్ని నేర్చుకోవచ్చో, ఒక్కొక్క జంతువు నుండి ఎన్ని నేర్చుకోవచ్చో మనం. హల్లెలూయా. అలానే ఈరోజు మనం దేని నుండి నేర్చుకుంటున్నాం? పక్షిరాజు నుండి. మనం టాపిక్ మారకూడదు, పక్కెళ్ళకుండా చూడండి, ఆలోచించండి. పక్షిరాజు, ఇప్పుడు పక్షిరాజు ఏం నేర్పిస్తుంది? పక్షిలో ఉండే గుణాలు, పక్షిరాజులో ఉండే గుణాలు ఏంటి మీకు తెలుసా? పక్షిరాజు గద్ద దానికి చాలా టాలెంట్స్ ఉన్నాయి, చాలా తలాంతులు ఉన్నాయి వాటికి. ఏంటంటే ఆకాశంలో ఎక్కడో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న గద్ద కింద ఒక కోడి పిల్ల ఉంటే ఆ కోడి పిల్లని ఏం చేస్తుంది తెలుసా? స్పష్టంగా చూస్తుంది. దాని చూపు చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా సూటిగా ఉంటుంది. అంత ఎత్తులో ఎగురుతున్న చిన్న పక్షిని గుర్తించగలుగుతుంది అది. ఇంకా దాని స్టామినా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మిగిలిన పక్షుల కన్నా. కొన్ని వీడియోస్లో చూస్తే పార్కులో ఉండి ఒక పిల్లోడు పార్కులో ఆడుకుంటా అంటే ఎక్కడి నుంచి వచ్చిందో సడన్గా వచ్చింది, ఆ పిల్లోడిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది, షర్ట్ పట్టుకొని లాక్కొని. వాళ్ళ నాన్న వచ్చి గబగబా వచ్చి పట్టుకున్నాడు కాబట్టి సరిపోయి, లేకపోతే ఆ పిల్లోడిని ఎత్తుకొని వెళ్ళిపోయేది. ఇంకొక చోట ఒక గొర్రె ఉంటే గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఎంత స్టామినానో కదా ఒక పక్షికి. ఒక పిల్లవాడిని ఎత్తేస్తుంది, ఒక గొర్రెని ఎత్తేస్తుంది అంటే అంత శక్తో దానికి. ఇంకా దాని వేగం చాలా వేగంగా దాడి చేస్తుంది. కొన్ని వీడియోస్లో చూస్తే ఒక బాతు ఉంది, ఆ బాతుని అలా ఉంది, టప్పన కింద పడిపోయింది బాతు. ఇదేందబ్బా, ఏమైనా కాల్చారేమో అనుకున్నా నేను. ఒక నక్క ఉంది, నక్క అలా ఉంది చూస్తుంది, టక్కన కింద పడిపోయింది. ఏమైందనే స్లో మోషన్లో చూపిస్తే ఆ బాతుని, ఆ గద్దని లేదా ఆ కుందేల్ని పైనుండి వేగంగా, అసలు ఎంత స్పీడ్లో వస్తుందంటే కెమెరాకు కూడా అందలా, అంత వేగంగా వచ్చి దాడి చేసి తన్నేసి వెళ్ళిపోతుంది. వీలైతే పట్టుకుంటే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఎంత స్పీడో, ఎంత శక్తో, ఎంత దూరదృష్టో. ఇలాంటి అద్భుతమైన గుణాలు దేనికి ఉన్నాయంటే గద్దకు ఉన్నాయి. హల్లెలూయా. గద్ద ఇప్పుడు విమానం కనిపెట్టారు కదా, ఏ సోదరులు? రైట్ సోదరులు. ఎలా కనిపెట్టారు విమానం? మన వాళ్ళు విమానాలు ఎక్కి తిరిగేస్తున్నారు. ఎలా కనిపెట్టారు ఆ విమానాన్ని? రైట్ సోదరులు దేన్ని చూసి కనిపెట్టారు? గద్దను చూసి. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు పక్షిరాజు వలె ఆకాశమునకెక్కెదరు అనే వచనాన్ని చూసి, హల్లెలూయా, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని విమానం కనిపెట్టారు. ఇప్పుడు ఆ విమానాల్లో తిరిగేస్తున్నారు, కానీ దానికి కారణమైన బైబిల్ మూలపడేశారు. పక్షిరాజును చూసి, బైబిల్లో ఉన్న వచనాన్ని చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆకాశంలో ఎగరాలన్న ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఇలా ఎన్నో విషయాలు గద్దను చూసి నేర్చుకున్నారు మనుషులు. గద్ద ఇంకా ఏం చేస్తుందంటే, వర్షం వచ్చేటప్పుడు, తుఫాను వచ్చేటప్పుడు, తుఫానుకి వర్షానికి మిగిలిన పక్షులన్నీ ఇబ్బంది పడతాయి. మిగిలిన పక్షులన్నీ ఆ వర్షానికి తడిచిపోతాయి, ఆ తుఫాన్లో చిక్కుకుపోతాయి. కానీ గద్ద ఏం చేస్తుంది తెలుసా? ఆ వర్షంలో చిక్కుకుపోకుండా, ఆ తుఫాన్లో చిక్కుకుపోకుండా తెలివిగా ఏం చేస్తుందంటే, ఆ వర్షాన్ని దాటి, ఆ తుఫాన్ను దాటి, ఆ తుఫాను వర్షం వచ్చేటటువంటి ఆ మేఘాలను దాటి పైన ఎగరుతుంది. హల్లెలూయా. ఎక్కడ ఎగరుతుంది? ఇప్పుడు వర్షం ఎక్కడి నుండి వస్తుంది? మేఘాల నుండి వస్తుంది. ఇప్పుడు మేఘాల పైకి వెళ్ళిపోయినానికి వర్షం ఉండదు. ఇప్పుడు అందుకనే గద్ద ఏం చేస్తుంది అంటే, ఆ మేఘాలను దాటి పైకి ఎగరుతుంది. ఇప్పుడు దానికి కనపడేది ఏంటంటే, ఈ లోకంలో ఇంకేం కనపడవు, ఈ తుఫాను కానీ వర్షం కానీ ఇంకేం ఉండదు. ఇంక దానికి కనపడేదంతా ఆ సూర్యుడు మాత్రమే. హల్లెలూయా. సూర్యుడిని చూసి అంత స్థాయిలో ఎగరుతుంది అది మేఘాలను దాటి. అంటే మనం కూడా మనకున్న కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని చూడాలంటే ఆ గాలిని కాదు. పేతురు ఏం చేశాడంటే గాలిని చూసి మునిగిపోతున్నాడు. మనం ఏం చేస్తామంటే ఉన్న పరిస్థితులను చూస్తాం, ఉన్న కష్టాలను చూస్తాం. మనం మనల్ని రక్షించగలిగిన మన సహాయకుడైన యేసు వైపు చూడాలి, నీతి సూర్యుడైన యేసు వైపు చూడాలి. అది గద్ద నేర్పించే విషయం. ఇంకా చాలా ఉన్నాయి. వాక్యంలో కొన్ని విషయాలు మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. దానికి ముందుగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము
40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదరు. అంటే మిగిలిన పక్షులు చెప్పలా, మిగిలిన పక్షులను దేంతో పోల్చలా, మనల్ని విశ్వాసులైన మనల్ని, దేవుని పిల్లలైన మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక పక్షిరాజు వలె. హల్లెలూయా. దానికి చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు, మాకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు, దాని కొరకు మేము కష్టపడాలి అనేసి ఎవరైతే కష్టపడుతున్నారో వారే దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారు, నిత్య జీవం కోసం కనిపెట్టేవారు ఎదురు చూస్తున్నవారు. వీళ్ళు ఏం పొందుతారంట? నూతన బలము పొందుతారంట. ఎదురు చూస్తే ఏమొస్తుంది మామూలుగా? ఎదురు చూచి 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 వయసు అయిపోతుంది, వెంట్రుకలు నెరిసిపోతాయి, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, చర్మం అంతా ముడతబడిపోతుంది, వయసు మీదకు వచ్చేస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి పరిస్థితికి వచ్చినా నువ్వు నా కోసం ఎదురు చూస్తే నీకేమిస్తాను తెలుసా? నూతన బలాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్గా మనకేం చెప్తున్నాడంటే పక్షిరాజుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏం పక్షిరాజు నూతన బలం పొందుతుందా? వయసు అయ్యేసరికి నూతన బలం వస్తుందా పక్షిరాజుకి? ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 103:5. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము, నాతో పాటు చెప్పండి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ చూడండి, పక్షిరాజు యవ్వనం వలె నూతనం అవుతుందంట మన యవ్వనం. మన గురించి చెప్తున్నాడు, దాన్ని పోలుస్తున్నాడు. ఇంతకీ పక్షిరాజు మరలా నూతన యవ్వనం పొందుకుంటుందా? పక్షిరాజు మనకేమైనా సాదృశ్యంగా ఉందా? పక్షిరాజు మనకేమైనా నేర్పిస్తూ ఉందా? అంటే పక్షి రాజు అంటే గద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది తెలుసా? పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందమ్మా? ఏమైనా ఐడియా ఉందా? పక్షి ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంటే తెలుసా? 70 సంవత్సరాలు బతుకుతుందంట. దేవుడు మన ఆయుష్కాలం ఎంతని చెప్పాడు? 70 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే మనం ఎంత బతుకుతామో పక్షిరాజు కూడా గద్ద కూడా అన్ని సంవత్సరాలు బతుకుతుందంట. కానీ దానికి బ్రతికి అన్ని సంవత్సరాలు బ్రతికేదానికి అది ఏం చేస్తుంది తెలుసా? మొదటి 40 సంవత్సరాలు చాలా యవ్వనంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, ఏది పడితే దాన్ని వేటాడుతుంది, దేన్ని పడితే దాన్ని ఎత్తుకొని పోతుంది, చాలా వేగంగా ఉంటుంది. కానీ 40 సంవత్సరాలు గడిచేసరికి దానికి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా దాని ముక్కు, పదునైన ముక్కు ఏమైపోతుందంటే పెరిగి 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 వంకర అయిపోతుంది. ఏమైపోతుంది? దాని ముక్కు ఏమైపోతుందమ్మా? వంకర అయిపోతుంది. వంకర అయిపోయింది అనుకో వేటాడగలుగుతుంది, దాన్ని చీల్చి తినగలుగుతుందా? ఆ పదునైన ముక్కు ఉంటే దానితో చీల్చి తినగలుగుతుంది, ఆ రంపం లాంటి ముక్కు. ఇప్పుడు అది ఏమైపోయిందంటే వంకర అయిపోయింది, తినడానికి కష్టం అయిపోతుంది. రెండవది, వేటాడడానికి దానికి పదునైన గోర్లు ఉంటాయి, చాలా పదునైన గోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పదునైన గోర్లతో ఇప్పుడు దాన్ని వేటాడి ఆ గోర్లు ఏమైపోతాయి అంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి పెరిగి 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 అవి కూడా వంకరలు తిరిగిపోతాయి రౌండ్గా. ఇప్పుడు దాంతో వేటాడలేదు. ఇప్పుడు చూడండి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కావచ్చు, కొన్ని అనిమల్ ప్లాంట్స్ ఛానల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఛానల్లో మీరు చూసినట్లయితే ఆ గద్ద సముద్రంలో కానీ నదిలో కానీ చేపలు ఉన్నాయనుకోండి, అది ఎలా చూస్తుందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ చేప నీళ్ళల్లో ఉందని చూసుకొని నేరుగా వచ్చి సర్రని చేపను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎత్తుకొని వెళ్ళాలంటే దానికి ఆ పదునైన గోర్లు ఉండాలి. మామూలుగా చేప మన చేతితో పట్టుకుంటే దొరకదు, తనలాంటిదంటే కింద పడిపోతూ ఉంటుంది. కరెక్ట్గా పట్టుకోవాలి, అందుకని పదునైన గోర్లు ఉండాలి. ఇప్పుడు ఆ గోర్లు ఏమైపోతాయంటే రౌండ్ తిరిగిపోతాయి, వేటాడడానికి కష్టమైపోతుంది. ఇప్పుడు ఎగరాలి, రెక్కలు ఏమైపోతాయంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి బరువు అయిపోతాయి, బలహీనమైపోతాయి, ఊడిపోతాయి ఈకలు కొన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బలహీనమైన పరిస్థితుల్లో 2 మార్గాలు. ఒకటి,
ఇంకా వేటాడడం కుదరదు కాబట్టి అట్టే ఉండి చావాలి. రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? ఆ పరిస్థితిని మార్చుకొని, ఆ దశను మార్చుకొని నూతన దశలోకి వెళ్ళాలి. నూతన దశ అంటే ఏంటంటే 6 నెలలు లేదా 5 నెలల పాటు తన్ను తాను ఉపవసించి ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనిషి సంచారం లేని ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతుంది. అక్కడ ఉండిపోయి ఏం చేస్తుంది తెలుసా? మనుషుల సంచారం లేనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎత్తైన ఆ స్థలానికి వెళ్ళిపోయేసి కొన్ని నెలల పాటు ఆహారం తీసుకోకుండా ఒకే చోట కూర్చొని ఒక రాయి ముందు కూర్చొని ఏం చేస్తుందంటే తన ముక్కు వంగిపోయి వంకర తిరిగిపోయిన ఆ ముక్కును ఏం చేస్తుంది అంటే రాయికేసి బరకుతుంది అటుబరికి అలా బరుకుతున్నప్పుడు దానికి విపరీతమైన నొప్పి వస్తుంది. దాని నుండి రక్తం గారిపోతూ ఉంటుంది. ఎంత కష్టమైన ఆ ముక్కును ఏం చేస్తుంది అంటే బలవంతంగా ఊడబెరికేసిన తర్వాత ఇప్పుడు మరలా ముక్కు ఏం చేస్తుంది తెలుసా? మెల్లిమెల్లిగా ముక్కు, కొత్త ముక్కు, నూతనమైన ముక్కు వస్తుంది. అలా రావడానికి 150 రోజులు పడుతుంది. ఇప్పుడు కొత్త ముక్కు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముక్కుతో ఏం చేస్తుంది అంటే ఆ గోర్లన్నిటిని పీకేస్తుంది. ఆ గోర్లన్నీ, ఆ పాతగా ఉన్నటువంటి వంకర తిరిగిపోయిన ఆ గోర్లన్నిటిని పీకేస్తుంది. గోర్లు పీకితే ఏమైనా చల్లగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? నొప్పి, రక్తం గారుతూ ఉంటుంది. దాన్ని అంతటిని భరించి ఆ గోర్లన్నీ పీకేస్తుంది. పీకేసిన కాళ్ళ గోర్లో నుండి మెల్లిమెల్లిగా మరలా నూతనమైన గోర్లు వస్తాయి. 150 రోజులు పడుతుంది. మరలా వచ్చినటువంటి ఆ ముక్కుతో ఆ గోరలతో ఏం చేస్తుందంటే తనకున్నటువంటి ఈకలన్నీ పీకేస్తుంది. ఈకలన్నీ బలవంతంగా పీకేస్తూ ఉంటుంది. విపరీతమైన బాధ, కష్టాన్ని భరిస్తుంది. అలా పీకేసిన తర్వాత ఆ రెక్కలకు బదులు నూతనమైన ఈకలు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పక్షిరాజు నూతన బలాన్ని పొందింది, యవ్వన బలాన్ని పొందింది. ఇప్పుడు మరలా ఏం చేస్తుందంటే 40 సంవత్సరాలు జీవిస్తుంది. 30 నుండి 40 సంవత్సరాలు మరలా జీవిస్తుంది. అంటే వయసు అయిపోయింది, ఇంక చచ్చిపోయే పరిస్థితి నుండి నూతన బలం ఎలా పొందుకుందంటే శ్రమను సహించి, భరించి, కష్టాన్ని భరించి, ఆ వేదనను భరించడం వల్ల మరలా నూతన బలాన్ని పొందింది. ఇప్పుడు మనం కూడా దేవుని పిల్లలుగా పక్షిరాజు నుండి ఏం నేర్చుకోవాలంటే మనం కూడా దేవుని కొరకు శ్రమను భరిస్తే, కష్టాన్ని భరిస్తే దేవుడు మనకేమివ్వబోతున్నాడు తెలుసా? నూతనమైన బలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దాన్ని ఏమంటున్నాడంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును క్రొత్త దగుచుండునట్లు. అంటే యవ్వనంగా మారుస్తాడంటే దేవుడు మనల్ని. వయసు అయిపోయిన వాళ్ళారా, ముసలి వాళ్ళారా, వృద్ధాపానికి చేరిపోయిన వారులారా, మిమ్మల్ని మరలా ఏం చేస్తాడంటే దేవుడు నూతన బలంగా యవ్వన బలాన్ని ఇస్తాడంట. అదేంటండి వయసు అయిపోయింది మాకెలా యవ్వన బలం వస్తుంది అనుకుంటున్నారా? అసలు యవ్వనం అంటే ఏంటి? చాలా గొప్పది యవ్వనం అంటే. బైబిల్లో యవ్వనం గురించి చాలా విషయాలు చెప్తాడు. ఒక్కొక్క మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యవ్వనం గురించి కొన్ని విషయాలు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీకు వ్రాయుచున్నాను, యవ్వనస్తులారా మీరు బలవంతులు. అంటే యవ్వనస్తులను చూసి ఏమంటున్నాడు? యవ్వనస్తులకు రాస్తున్నాడు అంటే యవ్వనస్తులారా మీరు బలవంతులు. అంటే యవ్వన కాలంలో ఏముంటుంది? మంచి బలం. బాల్య దశలో కన్నా వృద్ధాప్యంలో ఉండేదానికన్నా మంచి బలం ఎప్పుడు ఉంటుందంటే యవ్వన దశలో ఉంటుంది. యవ్వన దశలో ఏదైనా చేయగలుగుతాడు. ఉడుకు రక్తం మీద ఉంటాడు, అన్నిట్లో స్పీడ్గా ఉంటాడు, బలంగా ఉంటాడు. హల్లెలూయా. మన జీవితం బాగుపడాలంటే ఏ దశలో మనం క్రమంగా బాగుంటే మన జీవితం అంతా బాగుంటుందంటే యవ్వన కాలంలో మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అది మంచి దశ, మంచి బలంగా ఉండే దశ, దేన్నైనా సాధించగలిగిన దశ. హల్లెలూయా. అందుకే యవ్వనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. అంటే యవ్వనస్తులు బలవంతులు. ఆ బాల్య దశ, ఆ యవ్వన దశలోని దేవుని పని బలంగా చేయగలం. ఇంకా ఈ యవ్వనం గురించి యవ్వనస్తులు కాడి మోయుట నరునికి మేలు అంటున్నాడు. అంటే యవ్వన కాలమందు దేవుని కాడి మోయాలి. కాడి మోయగలిగిన సత్తా ఎప్పుడు ఉంటుందంటే యవ్వన దశలో. వృద్ధాప్యంలో కాడి మోయలేం. కానీ మనుషులు ఏ కాడి మోస్తుంటారు? యవ్వనస్తులు ఏ కాడి మోస్తుంటారు? ఏదేదో కాడులు మోస్తుంటారు. రాజకీయ నాయకుల కాళ్ళు మోస్తుంటారు, సినిమా యాక్టర్ల వాళ్ళని హీరోలుగా వాళ్ళ కాళ్ళు మోస్తూ ఉంటారు,
ఎవరు సాతాను కాడి మోస్తాడారో కొంతమంది. కానీ మనం ఎవరి కాడి మోయాలంటే దేవుని కాడి మోయాలి. దేవుని కాడి మోసే యవనస్తులుగా మనం ఉండాలి. ఇంకా యవనం గురించి కీర్తనల గ్రంథం 127వ కీర్తన 4వ వచనం చదవండి. 127వ కీర్తన 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆయన చేతిలో బాణాలుగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు బలవంతుడు. ఇప్పుడు ఆ బలవంతుడైన దేవుని చేతిలో ఎవరు బాణాలుగా ఉండాలంట? యవ్వనస్తులు బాణాల్లాగా ఉండాలి. యవ్వనస్తులను కోరుకుంటున్నాడు ఆయన, యవ్వనాన్ని కోరుకుంటున్నాడు ఆయన. యవ్వనం అనేది చాలా బలమైంది, దాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాణాన్ని సంధిస్తే సాతాను గుండెలు చీల్చుకుంటూ వెళ్తుంది. కానీ విచిత్రం ఏంటంటే దేవుని చేతిలో బాణాలుగా లేరు. చాలామంది ఎవరి చేతిలో బాణాలుగా అయిపోయారంటే దయ్యం చేతిలో బాణాలుగా అయిపోయారు. డ్రగ్స్కి, చెడు అలవాటులకి, రకరకాల వాటికి పాడైపోయి చెడిపోయిన స్థితిలో యవనస్తులు ఉన్నారు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఏంటంటే పుట్టినరోజు వచ్చిందనుకో, పుట్టినరోజుకి మామూలుగా కేక్ కట్ చేసి తినిపించుకుంటారు, సంతోషపడతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 12 గంటలు అయిందనుకో ఇంటి తీసుకొని పోతారు. తీసుకొని పోయేసి ఆ కేక్ ముందరకు నిలబెట్టి కేక్ కుయిరా అంటారు. కేక్ కోసేయడం లేదు, మొత్తానికి వాడు ముఖం పట్టుకొని తల పట్టుకొని ఆ కేకులు ముంచేస్తారు. ముంచేసి ఈపు మీద బకా 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 అని గుద్దేసి ఆ కేకుని ఎత్తి ముఖానికి ఇంకా పూసేసి ఆ కేకుతో కొట్టేసుకొని గబ్బు గబ్బు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు దాంట్లో ఊపిరాడక కేకులో అలా అదిమేసి. ఆ కేకు అలా చేయకపోతే ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, తిండి లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. లేదు మేము ఇలానే చేయాలి అనేసి పనికి మాలిన ట్రెండ్లు. హల్లెలూయా. యవ్వన కాలంలో చూస్తే కొంతమంది రాత్రి 9 గంటలకు 10 గంటలకు 12 గంటలకు ఊర్లు బయట తిరుగుతూ ఉంటారు. మామూలుగా 9 అయితే లేదా 8:30 అయితే ఇంటికి వచ్చేయాలి పురుషులు, 6 గంటలకి స్త్రీలు ఇంటికి వచ్చేయాలి. కానీ ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు. యవ్వన బలాన్ని ఏం చేస్తారంటే రకరకాల వాటికి ఖర్చు పెడతా ఉంటారు. చూడండి, యవ్వన గురించి దేవుడు ఎన్నెన్ని గొప్ప విషయాలు రాయించాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, తిమోతికి కూడా యవ్వన కాలం ఉన్నటువంటి సేవకుడైన తిమోతికి కూడా ఏం రాస్తున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. యవ్వనమును బట్టి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నిన్ను తృణీకరించకూడదు. రే వాడు అలాంటోడు, ఇలాంటోడు, వాడు పనికి మాలినోడు, ఆ పాప అలాంటిది ఇలాంటిది అనేసి యవ్వన కాలమందున్న మనల్ని చూసి ఎవరు కూడా ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. మనల్ని ఒక మాదిరిగా తీసుకోవాలి. నాకుంటే నా కొడుకు అలా ఉండాలి, నా కూతురు అలా ఉండాలి, అరే వాడిని చూసి నేర్చుకోరా, ఆమెను చూసి నేర్చుకోరా అని మనల్ని చూసి చెప్పే స్థాయిలో ఉండాలి. కానీ మనల్ని తృణీకరించకూడదని సేవకుడైన తిమోతికి దేవుడు చెప్తున్నట్టు మనకు కనబడుతుంది. పౌలు గారు హెచ్చరిక చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అంటే యవ్వన కాలం అంత ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా చివరిగా 110వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 110:3. ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. అంటే దేంతో పోలుస్తున్నాడు యవ్వనస్తుల్ని? మంచుతో. మంచు ఎలా ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది. కాబట్టి యవ్వనస్తులు ఎలా ఉండాలంటే అలాంటి తెలుపు పరిశుద్ధత గుర్తైనటువంటి పవిత్రతను కలిగి ఉండాలి అనేసి వాక్యం చెప్తా ఉంది. ఇలా యవ్వనస్తుల గురించి మీరు చదివితే చాలా విషయాలు చెప్తాడు. అంటే యవ్వనం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే యవ్వనం అనేది అంత ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పానంటే మనల్ని ఎలా మార్చబోతున్నాడంట. దేవుడు ఏదైతే యవ్వనస్తుల గురించి చెప్పాడో అలాంటి యవ్వనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ వయసు కలిగిన వ్యక్తివైనా పర్వాలా, నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నీ యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతికితే, లేదా నీ వృద్ధాప్యంలో దేవుని కొరకు బ్రతికితే, యవ్వనం ఎంత గొప్పదైతే ఆ యవ్వనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనం దేవుని పని చేసి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఎలా ఉంటాం? బాలుడుగా ఉంటామా, వృద్ధులుగా ఉంటామా, లేదా ఇప్పుడు ఈ వయసులో ఉన్నాం కదా ఆ వయసు ఉండి ఉంటామా? దేవుని రాజ్యంలో ఎలా ఉంటాం?
యవ్వనస్తులుగా మనం కనపడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దానికి సాదృశ్యం ఎవరంటే ఒక ఆదాం దేవుడు ఎలా పుట్టించాడు? ఆదాంకి దేవుడు బాల్యం ఇచ్చాడా? ఎందుకు ఇలా బాల్యము? పుట్టించింది మనకిచ్చినట్టు బాల్యం ఇవ్వచ్చు కదా. ఆదాంకి బాల్యం ఎందుకు ఇవ్వలేదంటే ఆదాము పుట్టిన వెంటనే పనిలోకి వెళ్ళిపోవాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆదాముకు పని పెట్టాడు కనుక అతనికి బాల్యాన్ని ఇవ్వాలి. డైరెక్ట్ యవ్వనాన్ని ఇచ్చాడు. యవ్వన దశలో పని చేయగలడు, అందుకే యవ్వనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అతడు పని చేసినంతవరకు యవ్వనస్తుడే. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నాడో అతని జీవితంలోకి ఏమొచ్చింది? వృద్ధాప్యం వచ్చింది. ఏమొచ్చింది? అంతవరకు పండు తిన్నంత వరకు, పాపం చేయనంత వరకు అవ్వ ఆదాము ఎలా ఉన్నారంటే నిండు యవ్వనస్తులు. ఎంతకాలం బతికారో మనకు తెలియదు. యవ్వనస్తులుగా ఉండిపోయారు వాళ్ళు పాపం చేయనంత వరకు. వాళ్ళని అలా దేవుడు కోరుకున్నాడు, అలా ఉండాలనుకున్నాడు. కానీ వాళ్ళు పాపం చేసిన తర్వాత మరణానికి దగ్గర అయిపోయారు. ఇప్పుడు మనం కూడా మరణిస్తే దేవుని పని చేసి మన జీవితంలో మనం దేవుని కొరకు బ్రతికి కష్టాలను భరించి మనం మరణిస్తే మనకు దేవుడు ఏమివ్వబోతున్నాడంటే ఆదాముకి ఇచ్చినటువంటి యవ్వనాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యవ్వన బలంతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఒక చక్కటి విషయాన్ని ఆయన చెప్తాడు. నేను ముగింపులోకి వచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. ఏమవుతుందంట? మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? కృషించుచున్నాడు. ఎందుకు బాహ్య పురుషుడు ఎవరు? ఇక్కడ 2 పురుషుల గురించి చెప్తున్నాడు. బాహ్య పురుషుడు అంట, అంతరంగ పురుషుడు అంట. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడంటే అంతకంతకు కృషించిపోతున్నాడంట. అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడంటే దినదినము నూతన పరచబడుచున్నాడంట. ఈ బాహ్య పురుషుడు ఎవరంటే ఈ శరీరం పౌలు గారి శరీరం ఏమవుతుందంటే దినదినము కృషించిపోతుంది. పల్లెలు అంటూ తిరుగుతున్నాడు, సువార్త అనేసి పట్టణాల వెంట తిరుగుతున్నాడు, అనేక ప్రాంతాలను దర్శిస్తున్నాడు. ఇలా తిరుగుతూ కష్టపడుతున్న సమయంలో అనేక శ్రమలు వస్తున్నాయి, అనేక ఆటంకాలు వస్తున్నాయి. వీటిని బట్టి ఆయన శరీరం ఏమైపోతుందంటే ఆహారం లేకుండా, వస్త్రాలు లేకుండా, అవసరతలు తీరకుండా, అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతూ, తన స్వజనుల వలన ఇబ్బందులు పడుతూ తన శరీరం ఏమైపోతుందంటే బాహ్యపురుషుడు కృషించిపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడు తెలుసా పౌలు గారు? ఆయన గురించి ఒక అధ్యాయంలో చాలా విషయాలు రాస్తాడు. కొన్ని విషయాలు మీరు చదవండి, ఎందుకన్నా మంచిది, మనకు ఒక అవగాహన ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదవండి. ఆయన ఎన్ని హింసలు పొందాడు, ఎన్ని బాధలు పడ్డాడు, బాహ్య పురుషుడు ఎంతగా కృషించాడో దానిలో రాస్తాడు. చూడండి 11వ అధ్యాయం 23వ వచనం నుండి. మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాడంట పౌలు గారు. మీరు ఎవరైనా సరే దేవుని కొరకు ఇన్ని హింసలు పొందామండి, మీరు లేదా చూసిన సేవకుల్లో కానీ ఇన్ని హింసలు పొందారండి అనేసి మీరు ఎవరినైనా చూడగలుగుతారేమో చూడండి. పౌలు గారు ఎన్ని పొందాడో ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. 1, అనేక పర్యాయాలు ఏం చేశాడంట? చెరసాల్లో ఉన్నాడంట. చెరసాల్లో ఉంటే ఎలా ఉంటుందమ్మా? చూస్తున్న సమాజానికి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు నన్నే ఇప్పుడు పోలీసులు టకటక వచ్చేసి ఎవరు అంటారు అరెస్ట్ అనేసి నన్ను పట్టుకొని షర్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నారు అనుకో, మీరేం చేస్తారు? పాస్టర్ గారు ఏదో తప్పు చేసినట్టుండారు, ఏదో నేరం చేసినట్టుంటారు, అందుకే పోలీసులు వచ్చి పట్టుకొని పోతా ఉన్నారు అని అనుకుంటారు కదా. ఒకసారి పోతే అలా అంటే అనేక పర్యాయాలు అలా ఎక్కడున్నాడంట? చెరసాల్లో ఉన్నాడు. ఏం తప్పు చేసి కాదు, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తా అంటే చెరసాల్లో వేసారంట. ఇంకా అపరిమితంగా అసలు లెక్క పెట్టలేనిసారి దెబ్బలు తిన్నాడంట. అనేక మార్లు ప్రాణాపాయ అంటే ప్రాణం పోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయంట పౌలు గారికి దేవుని కొరకు. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తుని కొట్టారు కదా. అలాంటి మార్త అంటే ఇది బెత్తాలతో లేదా కొరడాలతో ఉండొచ్చు. ఎన్నిసార్లు కొట్టారంట? 5 మార్లు కొట్టారంట. 5 సార్లు కొట్టారంట కొరడాలతో.
అంటే వాళ్ళు 40 సార్లు కొట్టరు, ఒకటి తక్కువే కొడతారు. ఎందుకంటే 40 కొడితే అది శాపంగా పరిగణింపబడుతుంది అనమాట. అందుకనేసి వాళ్ళు ఎందుకైనా మంచిది 41 పైన కొడితే ఇబ్బంది అవుతుందని ఒకటి తగ్గించే కొడతారు వాళ్ళు. ఇంకా ముమ్మారు బెత్తాలతో కర్రలు తీసుకుని కొట్టారంట ఆయన్ని. ఒక్కసారి రాళ్లతో రాళ్లతో కొడితే చచ్చిపోయాడని ఊరు బయట లాగి పారేశారు. కానీ దేవుడి దయలో ఆయన చనిపోలే, మరలా వచ్చి సువార్త చెప్పాడు. రాళ్లతో కొట్టాడు. కొట్టేవాళ్ళు ఎలా కొడతారు? ప్రేమతో కొడతారా? తగలకూడదని కొడతారా? చచ్చిపోవాలని కొడతారు. అలా రాళ్లతో కొట్టారంట ఆయన్ని. ముమ్మారు ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే సువార్త ప్రయాణంలో ఓడ పగిలి ముమ్మారు శ్రమ పడ్డారంట ఆయన. ఒక రాత్రి పగలు సముద్రంలో ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఒకసారి ఒక రాత్రి పగలు మీరు సముద్రం ఒడ్డుకాడ నిలబడండి, ఆడ ఉండి చూడండి ఎంత చలో. ఆ గాలులు ఆ రాత్రిపూట వస్తా ఉంటే ఎంత చలిగా అనిపిస్తుందో. అలాంటిది సముద్రంలో ఒక రాత్రి పగలు గడిపాడంట. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనా ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ఇంకా ప్రయాసతోనూ, అంటే జాగారాలు, ఆహారం లేకుండా, ఆకలి దప్పులు, నీళ్లు దొరకలా, చలి, దిగంబరత అంటే బట్టలు లేకుండా కొన్ని సందర్భాల్లో. అబ్బా ఏమి కష్టాలండి పౌలు గారికి. ఏదైనా దీంట్లో ఒక 10% అయినా మనకేమైనా వచ్చిందా? ఏమైనా బాధను అనుభవిస్తున్నావా? ఏమీ లేదు. ఎన్ని బాధలు అనుభవించాడు పౌలు గారు. ఇలా అవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన శరీరం ఏమైపోతుంది? కృషించిపోతుంది. ఇన్ని శ్రమలు వచ్చిన తర్వాత ఏమైనా ఉంటుంది? ఆ శరీరం కృషించిపోతూ ఉంది. అందుకే ఆ మాట అంటున్నాడు. మరలా ఒకసారి చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కింద 16వ వచనం. కావున మేము ఇలా అవన్నీ వచ్చి కృషించుచున్నను, మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడవు? ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడో నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మేము వీటిని బట్టి మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చేమో, శరీరం కృషించిపోవచ్చేమో, లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుందో తెలుసా? దినదినము నూతన పరచబడతా ఉంది. ఎంత ప్రార్థనలు కలుసుకుంటే, ఎంత పాటలు పాడుతూ ఉంటే, ఎంత వాక్యం చెప్తా ఉంటే, ఎంత దేవుని పరిచర్య చేస్తూ ఉంటే, ఎంత దేవుని కొరకు వాడబడతా ఉంటే అంతగా ఏమవుతుందో తెలుసా? నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు అది కష్టమైన పర్వాలేదు, దేవుని పని చేస్తున్నారా, దేవుని మందిరానికి వస్తున్నారా, సమయం వ్యర్థం అయిపోతుందా, లేదా ధనం వ్యర్థం అయిపోతుందా, లేదా కష్టం వ్యర్థం అయిపోతుందా అనుకోవద్దండి. దానివల్ల నీలో ఉన్నటువంటి ఆంతరంగ పురుషుడు ఏమవుతున్నాడంటే దినదినము పవర్ఫుల్గా మారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా అని చెప్తూ కింద ఏమంటున్నాడు? చదివండి, ముగించుకుందాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక. ఏం చూస్తున్నాడంట పౌలు గారు? కంటికి కనబడేది చూడలేదంట ఆయన. మనం ఏం చూస్తాం? కంటికి కనబడేదో చూస్తాం. కానీ పౌలు గారు కంటికి కనబడేది చూడలేదంట, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడంటే. ఎందుకు అదృశ్యమైనవి ఏంటి? దేవుడు, దయ్యం, పరలోకం, నరకం, ఇవన్నీ కంటికి కనిపించినవి. ఇప్పుడు ఆ పరలోకం వైపు ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుని వైపు ఏం చేస్తున్నాడంటే నిదానించి చూస్తున్నాడు. ఇప్పుడు పరలోకం వైపు చూస్తా అంటే ఆయనకి ఏం కనపడుతుంది? పరలోకంలో ఎవరున్నారు? ఒక ఆయన వెనకన్నా ముందు పరలోకం వెళ్ళాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశారు నాయన? ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరం జీవించి అనేక బాధలు, అనేక హింసలు పొంది, సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. నూతన బలముతో నింపబడ్డాడు. హల్లెలూయా. ఆయన భూమి మీద జీవించింది 33.5 సంవత్సరమే, శ్రమపడింది 33.5 సంవత్సరమే. ఇప్పుడు యుగ యుగాలు ఏం చేస్తున్నాడంటే మరణం లేకుండా యుగ యుగాలు ప్రపంచాన్ని ఆళ్తా అన్నాడు. దాన్ని చూశాడు, నిదానించి చూశాడు. ఈయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన్ని దర్శనం చూశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నిదానించి చూసినప్పుడు ఇంత గొప్ప జీవితం ఉందా? ఈ కొద్ది కాలం లేదా ఈ యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతికితే నాకు నిత్యమైన యవ్వనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడా? కాబట్టి నేనేం చేస్తానంటే
ఈ శ్రమలను సహిస్తాను, దాన్ని నిదానించి చూస్తాననేసి బాహ్య పురుషుడు కృషించిన పర్వాలేదు, అంతరంగ పురుషుడు బలపడుతున్నాడనేసి పౌలు గారు సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఈ 60-70 సంవత్సరాలు నీ యవ్వన కాలం కావచ్చు, నీ జీవితకాలం దేవుని కొరకు బ్రతికి కష్టపడితే దేవుడు నూతన బలంతో నిన్ను నింపబోతున్నాడు, నిత్య జీవాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. పక్షిరాజు ఏ రీతిగా అయితే శ్రమను సహించి బాధను భరించి నూతన బలం పొందుతుందో, అలా దేవుని కొరకు నూతన బలం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు అలా కష్టపడ్డాడు కనుక నూతన బలాన్ని పొందాడు. ఆయన గురించి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? పరలోకంలో యోహాను గారు దర్శన రూపంలో ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడో చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినట్టున్నాయంట. ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయంట అంటే ఆయన వయసు అలాంటిది, ఆయన పెద్దవాడు వయసులో, అంటే ఎక్కువ కాలం నుండి ఉన్నవాడు, అలా ఉన్నాడంట. ఆయన ప్రకాశంగా కనబడుతున్నాడంట. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నాయంట. అపరంజిని పోలినట్టున్నాయంట ఆయన పాదాలు. విస్తారమైన జల ప్రవాహం వస్తే ఎలా ఉంటుందో ఆ జల ప్రవాహం వలె ఉందంట ఆయన మాట్లాడుతూ ఉంటే. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి. పరలోకములో ఆయన దర్శనంలో చూసినప్పుడు అలా ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూసారా ఎలా మారిపోయాడు దేవుడు? మన ప్రభు ఎలా మారిపోయాడు చూసారా? ఆయన ఆ యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతికి నిత్యమైన యవ్వనానికి ఆయన మారిపోయాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు బ్రతికినట్లయితే, కష్టాలను అనుభవించి శ్రమలను అనుభవించి ఆ పక్షిరాజు వలె మనం జీవించగలిగినట్లయితే, కొద్ది కాలం మనం శ్రమను సహించగలిగినట్లయితే, నిత్యమైన నూతనమైన యవ్వనంతో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన నింపబోతున్నాడు. హల్లెలూయా. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుని కొరకు బ్రతకాలి. మిగిలిన పక్షుల్లాగా కాదు కానీ పక్షిరాజు వలె మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ లక్షణాలన్నీ, పక్షిరాజులో చాలా లక్షణాలు మనం చూసాం. ఆ లక్షణాలన్నీ మనం కలిగి మనం ముందుకెళ్దాం.